మనం చికెన్ పాక్స్ వచ్చిన పేషెంట్స్లో సాధారణంగా గ్రామ ప్రజల్లో కానీ ఈవెన్ సిటీస్లో కానీ వేపాకు మీద పడుకోబెట్టడం, ఇంకా నేమ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉండడం, పస్తులు పెట్టడం ఇటువంటివి చేస్తారండి. వాటికి ఏ రకమైన సైంటిఫిక్ శాస్త్రీయ ఎవిడెన్స్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదండి. సో పెట్టారు కానీ ఐడియలీ పెట్టకూడదు. పెట్టినా కూడా ఒకవేళ మనకి దాంతోపాటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మందులు డాక్టర్ సలహా ప్రకారం ఏదైతే మందుల అవకాశం ఉందో అది తీసుకోవాలండి. నాటు వైద్యం ఎటువంటిది పనికిరాదు. చికెన్ పాక్స్లో తీసుకుంటే కూడా మళ్ళీ వ్యాధి తీవ్రత పెరిగి లివరు, కిడ్నీస్ దెబ్బతిని వ్యాధి తీవ్రత పెరిగి బ్రెయిన్కి సోకే అవకాశాలు ఉంటాయండి. సో చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ గురించి వస్తే చిన్నపిల్లల్లో యూజువలీ ఇమ్యునైజేషన్ ప్రోటోకాల్ ప్రకారము 2వ సంవత్సరంలో మొదటి డోసు, 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో 2వ డోసు ఇస్తారండి, రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచేదానికి. అది కాకుండా పెద్దల్లో వచ్చి ఎవరైతే ససెప్టబుల్గా ఉంటారో, ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు జాస్తి ఉంటాయో వాళ్ళకి 2 డోసెస్ అండి. మొదటి డోసు ఈరోజు అయితే ఒక 4 వారాల తర్వాత 2 డోసు వారిసెల్లా వ్యాక్సిన్ అంటారండి. అది యూజువలీ ఐఎం ఇస్తారు, అంటే మనకి షోల్డర్కి కానీ బటక్ కానీ ఇస్తారనమాట. ఆ ఇంజెక్షన్ అనేది మనం 4 వారాల గ్యాప్లో తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా వ్యాధి నిరోధక శక్తి ఎవరెవరైతే తగ్గి ఉంటాయో ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉండేటువంటి పేషెంట్ లైక్ డయాబెటిక్స్ కానీ, హెచ్ఐవి పేషెంట్స్ కానీ, అండ్ దాంతోపాటు ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తారో, విదేశాల పర్యటనలు ఇటువంటివి చేస్తారో వాళ్ళందరిలో కూడా చికెన్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకోమని చెప్తాం. అదే కాకుండా ప్రెగ్నెన్సీ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో, గర్భం ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఆ మహిళలకు కూడా ప్లాన్ చేసుకునే 3 నెలల నుంచి 6 నెలల ముందు వరకు 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోమని చెప్తామండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కానీ ఇన్ఫెక్షన్ వస్తే బిడ్డ మీద, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి.